తెలంగాణ రైతులకు బిగ్ న్యూస్ అండి. అప్పటికల్లా అకౌంట్లలోకి డబ్బులు జమ అంటూ రైతు భరోసా మీద తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక హామీ అయితే ఇస్తుంది. దీని విషయంలో సర్కారు కసరత్తు వేగవంతం చేస్తుందని చెప్పుకొస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేసిన రైతుల్లో ఇప్పటికీ నిరాశ ఉంది అని గ్రహించినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ అందుకు కారణమైన రైతు భరోసాను కూడా వీలైనంత త్వరగా అమలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తుందండి. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడి ఏడాది గడుస్తున్న వేళ ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ ప్రజా విజయోత్సవాల వేళ రైతులు భరోసాను అమలు చేసి రైతుల్లో ఉన్న నిరాశను తీసేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు చెప్తున్నారు. తెలంగాణ రైతులు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ మరో బిగ్ న్యూస్ అంటూ వినిపించిందండి. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న నేపథ్యంలో ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజా విజయోత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. 25 రోజుల పాటు నిర్వహించే ఈ విజయోత్సవాల్లో ప్రభుత్వం ఏడాది కాలం ఏమేం చేసిందో చెప్పుకొస్తారట. భవిష్యత్తులో ఏమేం చేయాలనుకున్నది ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికను రచిస్తుందట. ఈ కార్యక్రమంలోనే రేవంత్ రెడ్డి సర్కార్పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పాలనుకుంటున్నారటండి. ప్రజా విజయోత్సవాలను ఓ వేదికగా చేసుకుని ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఇచ్చిన మరో మహత్తర హామీని పూర్తి చేసి ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుందని చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే ఇప్పటికే రైతు రుణమాఫీ నెరవేర్చామని చెప్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ త్వరలోనే రైతు భరోసా మీద శుభవార్త చెప్పాలనుకుంటుంది. ఇప్పటికే 18,000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ త్వరలోనే మరో 13,000 కోట్లు విడుదల చేస్తానని చెబుతుందండి. ఇంత చేసిన రైతులు మాత్రం ప్రభుత్వం ఇంకా నిరాశతో ఉండడం గమనార్హం. దానికి కారణం రైతులంతా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకాన్ని అమలు చేయకపోవడమే అంటున్నారు. అయితే ఇటు ప్రతిపక్షాలు కూడా సమయం దొరికినప్పుడల్లా ఎండగడుతూనే ఉన్నాయండి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. ఈ క్రమంలో రైతు భరోసా వీలైనంత త్వరగా అమలు చేసి అటు రైతుల్లో ప్రభుత్వం మీద ఉన్న నిరాశను తీసేయడమే కాకుండా ప్రతిపక్షాలకు విమర్శలకు చెక్కు పెట్టాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుందట. ఏడాది పాలన పూర్తవుతున్న వేళ ఎలాగైనా రైతు భరోసా హామీని నెరవేర్చాలని భావిస్తుందట. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు కూడా ప్రారంభించగా నిధుల సర్దుబాటుకు ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు సమాచారం. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా 1 ఎకరా నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరి నాటికి రైతు భరోసాను పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించినట్లు చెబుతున్నారు. అయితే గత ప్రభుత్వంలో రైతు బంధు పథకంలో అవకతవకలు జరిగినట్టు రేవంత్ రెడ్డి సర్కార్ ఆరోపిస్తున్న నేపథ్యంలో రైతు భరోసాను పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీలో రైతు భరోసా మార్గదర్శకాలపై చర్చించారు. కేవలం సాగులో ఉన్న భూములకే రైతు భరోసా ఇవ్వాలని సబ్ కమిటీ నిర్ణయం కూడా తీసుకున్నట్లు సమాచారం. అయితే ప్రజాభిప్రాయ సేకరణలో సబ్ కమిటీకి ప్రజల నుంచి రకరకాల విజ్ఞప్తులు రాగా వాటన్నిటికీ పరిగణలోకి తీసుకుని తుది నివేదిక ప్రభుత్వానికి సమర్పించి తుది మార్గదర్శకాలను వెల్లడించనున్నారు. అయితే 7 నుంచి 8 ఎకరాలు ఉన్న అన్నదాతలకే రైతు భరోసా ఇవ్వాలని నిబంధనలు పెట్టినట్టు సమాచారం అండి. ప్రభుత్వం 7-8 ఎకరాల ప్రతిపాదికన రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తే తెలంగాణ సాగు భూమి 1,39,00,000 ఎకరాలు ఉండగా సుమారు 7,000 కోట్ల నిధులు అవసరమవుతాయని సర్కార్ అంచనా వేస్తుంది. ప్రతి 10 రోజులకి 1,500 కోట్లు 2,000 కోట్ల వరకు రైతు భరోసా డబ్బులు అన్నదాత అకౌంట్లో జమ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. మొత్తంగా ఈ రైతు భరోసా పథకాన్ని 45 రోజుల్లో పూర్తి చేయాలని సుమారు 7,000 కోట్లు రైతు ఖాతాలో జమ చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తున్నట్టు తెలుస్తుందండి. మరి అనుకున్నట్లుగా 45 రోజుల్లో రైతు భరోసా పూర్తి చేయగలదా లేదా అనేది ఒక ఇంత అనుమానంగానే ఉన్నప్పటికీ రైతులైతే మటుకు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నది ఎంత వాస్తవం మన తెలంగాణ ప్రజలందరికీ తెలుసండి. మరి ఈ వీడియో మీద తెలంగాణ రైతులు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం.